హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్. సో వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మంచి మంచి శారీస్ కావాలి అండ్ అందులోని అమ్మాయిలంటే ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే అందరికన్నా మన శారీనే బాగుండాలి, మనమే హైలైట్ అవ్వాలి అని ఎంతగానో ఆలోచిస్తుంటారు. సో అంత మంచి శారీస్ కావాలంటే మనకి చందన బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. ప్రెజెంట్ మనమైతే ప్యాట్నీ సర్కిల్ చందన బ్రదర్స్లో ఉన్నాము. అండ్ ఓవరాల్ హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే ప్యాట్నీ సర్కిల్లోనే కాకుండా జహీరాబాద్, వికారాబాద్, షాద్ నగర్ అలానే తుర్కయంజల్లో కూడా మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో ఇవాళ ఎపిసోడ్లో నేనైతే మీకోసం మంచి కంచి పట్టు మీనాక్షి డిజైన్ శారీస్ అయితే చూపించబోతున్నానండి, అది కూడా లైట్ వెయిట్లో. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ కలెక్షన్ చూసేద్దాం రండి. సో కలెక్షన్లో ఫస్ట్ శారీ వచ్చేసి నేను డ్రైప్ చేసిన శారీతో చూద్దామండి. సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్లో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో రెడ్ కలర్ అనేది జనరల్గా అమ్మాయిలకి ఫేవరెట్ కలర్ అండ్ ఎటువంటి కలర్ ఉన్న వాళ్ళకైనా సరే ఈజీగా యాప్ట్ అయిపోతుంది. పైన బార్డర్ మనం చూసుకున్నట్లయితే నావీ బ్లూ కలర్ మీద మనకి గోల్డెన్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి 3 స్టెప్స్లో వచ్చింది. ఫస్ట్ స్టెప్ అంతా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. మనకి పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ రావడం జరిగింది, లీవ్స్ కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి సీక్వెన్స్ డిజైన్ కంప్లీట్గా గోల్డెన్ జరీతో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డిజైన్ మనకి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో కంప్లీట్ గోల్డెన్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో ఇలా బ్లూ కలర్ మీద గోల్డెన్ జరీ డిజైనింగ్ ఇచ్చారు. అండ్ బాడీ ఆఫ్ ది శారీ చూసుకున్నట్లయితే బాడీ అంతా కూడా మనకి థిక్ రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ మీద మనకి ఈ విధంగా సిల్వర్ జరీతో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. శారీ అంతా కూడా మనకి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. సో ఈ విధంగా సిల్వర్ జరీ డిజైనింగ్ రావడం జరిగింది. అండ్ ఫ్లవర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లవర్ సిల్వర్ జరీలో వచ్చి మనకి బూటాస్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్ ఏదైతే నావీ బ్లూ కలర్ ఉందో ఈ ఫ్లవర్స్కి ఇలా అవుట్ కట్ డిజైనింగ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ మనకి నావీ బ్లూ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో అది మనకి డిఫరెంట్ కలర్స్ అపియర్ అవ్వడానికి ఇంకా బ్లోట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ శారీకి మనము పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చిందండి. పళ్ళు అంతా కూడా మనకి నావీ బ్లూ కలర్ మీద నక్షి డిజైనింగ్ అండ్ ఆ నక్షి డిజైనింగ్ కూడా మనకి గోల్డెన్ జరీతో రావడం జరిగింది. మొత్తం పళ్ళు అంతా కూడా చాలా రిచ్గా డిజైన్ చేశారు గోల్డెన్ జరీతోటి. అండ్ ఈ శారీకి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందండి. శారీకి కాంట్రాస్ట్ కలర్ అండ్ బోర్డర్ ఏదైతే కలర్ వచ్చిందో మనకి నావీ బ్లూ కలర్ సేమ్ కలర్లో మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ ఉంది. అండ్ మనకి శారీకి అప్ బోర్డర్ డౌన్ బోర్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్కి కూడా డిజైనింగ్ రావడానికి సేమ్ బోర్డర్స్ అనేది మనకి రావడం జరిగింది. అండ్ ఈ శారీ అయితే మనకి టోటల్గా 8650 రూపీస్ పడుతుందండి. అండ్ సెకండ్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ విత్ నావీ బ్లూ కాంబినేషన్ అండి. మనకి శారీ క్లాత్ కూడా పట్టుకోగానే ఆ రిచ్నెస్ అనేది తెలిసిపోతుంది. సో అప్ సైడ్ బోర్డర్ చూసుకున్నట్లయితే నావీ బ్లూ మీద మనకి గోల్డెన్ జరీ డిజైనింగ్ అనేది కంప్లీట్గా రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి 2 స్టెప్స్లో వచ్చింది. ఫస్ట్ స్టెప్ అంతా కూడా సీక్వెన్స్ డిజైన్, సెకండ్ స్టెప్ అంతా కూడా నక్షి డిజైనింగ్. నక్షి డిజైన్లో మనకి చూసినట్లయితే ప్యారెట్స్ అండ్ బూటాస్ రావడం జరిగింది. కంప్లీట్ గోల్డెన్ జరీతో ఇవ్వడం జరిగింది. అండ్ శారీ చూసుకున్నట్లయితే బాడీ అంతా కూడా మనకి థిక్ ఆరెంజ్ కలర్ మీద ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. అక్కడక్కడ ఫ్లవర్స్ అనేది మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ సిల్వర్ జరీలో కూడా లోపల మనకి ఫ్లవర్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గోల్డెన్ జరీ ఫ్లవర్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి బయట అంతా కూడా చూసుకున్నట్లయితే సీక్వెన్స్ డిజైన్ ఈ విధంగా లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అనేది కంప్లీట్గా ఓవరాల్ శారీ అంతా కూడా రావడం జరిగిందని మొత్తం గోల్డెన్ జరీతో ఈ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. టచ్ చేయగానే ఈ క్లాత్ కున్న రిచ్నెస్ అనేది చాలా బాగా తెలిసిపోతుంది. అండ్ మనకి పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చారండి. పళ్ళు అంతా కూడా మనకి నావీ బ్లూ కలర్ మీద ఇలా పీకాక్స్ అనేది వచ్చాయి. ఫస్ట్ స్టెప్ అంతా కూడా లీవ్ డిజైన్ వచ్చింది. అండ్ సెకండ్ స్టెప్లో అంతా కూడా మనకి సీక్వెన్స్ డిజైన్ ఇచ్చారు. అండ్ థర్డ్ స్టెప్లో అప్ స్టెప్ ఏదైతే ఉందో మళ్ళీ డౌన్ స్టెప్ సేమ్ అలాగే వచ్చింది. సో చాలా బాగా ఉంది అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మంచి డిలైట్ఫుల్ లుక్ ఉన్న శారీ. అండ్ ఈ శారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ అనమాట. శారీ కలర్ కి కాంట్రాస్ట్ మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు చూసిన శారీస్ కి మనకి కొంచెం ప్లెయిన్ బ్లౌజెస్ ఇచ్చారు కదా, ఇది మనకి బోర్డర్ ఎలా అయితే థిక్ వచ్చిందో సేమ్ అలానే సో సేమ్ థిక్నెస్ తో మనకి బ్లౌజ్ కూడా రావడం జరిగింది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 7500 రూపీస్ పడుతుందండి. కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. సో టోటల్ మెహందీ గ్రీన్ కలర్ చాలా బాగుంది అండ్ మంచి వింటేజ్ లుక్ కూడా యాడ్ చేస్తుంది ఈ కలర్ అనేది మనకి. సో టాప్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి రెడ్ కలర్ మీద మొత్తం గోల్డెన్ జరీ డిజైనింగ్ వచ్చింది. అండ్ డౌన్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి 3 స్టెప్స్ వచ్చాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ డిజైన్, సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఇలా క్రాస్గా గోల్డెన్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో రెడ్ కలర్ మీద గోల్డెన్ జరీతో ఈ విధంగా డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో కంప్లీట్గా మెహందీ గ్రీన్ కలర్ మీద గోల్డెన్ జరీతో ఫ్లవర్స్, లీవ్స్ ఈ విధంగా కంప్లీట్గా డిజైనింగ్ రావడం జరిగిందండి. అండ్ అలానే మనకి మధ్యలో చూసుకున్నట్లయితే పీకాక్స్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది ఇచ్చారు. సో మల్టీ షేడ్స్ అనేది అపియర్ అవుతుంది సిల్వర్ జరీ అండ్ గోల్డెన్ జరీ కూడా రావడం వల్ల.
సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మంచి వింటేజ్ లుక్ ఉంది. అకేషన్ ఏదైనా సరే శారీ కట్టుకున్నామంటే అదిరిపోతుంది అనమాట. సో మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి, రెడ్ కలర్ మీద. టాప్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే పీకాక్స్ వచ్చాయి. పీకాక్స్ ఒక ఫ్లవర్ మీదకి కూర్చున్నట్టుగా ఆ విధంగా రోజెస్ ఇలా రెడ్ కలర్ మీద గోల్డెన్ జరీతో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి మొత్తం సీక్వెన్స్ డిజైన్ అనేది ఇచ్చారు. సో కంప్లీట్ సీక్వెన్స్ డిజైన్ అనమాట. ఈ విధంగా డైమండ్స్ వచ్చేసి దాని లోపల ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ థర్డ్ స్టెప్ మనకి ఫస్ట్ స్టెప్ లో ఎలా అయితే వచ్చిందో అలానే పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ రావడం జరిగింది. ఈ సారీకి మనకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ ఉంది. మెహందీ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ రెడ్, మనకి బోర్డర్ కలర్ రెడ్ ఉంది కాబట్టి సేమ్ అలానే బోర్డర్ కలర్ మీద మనకి బ్లౌజ్ ప్లెయిన్ గా రావడం జరిగింది. ఆ ప్లెయిన్ మీద కూడా మనకి ఇలా సేమ్ కలర్ లోనే బుటాస్ అనేది చిన్నగా ఇలా డైమండ్ షేప్ లో రావడం జరిగింది. సో థిక్నెస్ ఆఫ్ బ్లౌజ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి శారీకి ఎలా అయితే బార్డర్స్ వచ్చాయో బ్లౌజ్ కి కూడా అటాచ్డ్ బార్డర్ అనేది రావడం జరిగిందండి. అండ్ ఓవరాల్ గా ప్రైసింగ్ చూసుకున్నట్లయితే ఈ శారీకి మనకి ప్రైసింగ్ వచ్చేసి 6,900 రూపీస్ పడుతుందండి. సో ఎపిసోడ్ లో ఫోర్త్ శారీ వచ్చేసి మనకి ఇప్పటి వరకు చూసిన శారీస్ లో కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట. సో కాపర్ జరీ అనేది రావడం జరిగింది బోర్డర్స్ లో. ఈ కాపర్ జరీకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది రావడం జరిగిందండి. అప్ సైడ్ బార్డర్ చూసుకుందాము. ఓన్లీ బార్డర్ లో మనకి ఎడ్జ్ మాత్రమే గ్రీన్ కలర్ అనేది రావడం జరిగింది. రిమైనింగ్ అంతా కూడా కాపర్ జరీతో డిజైన్ చేశారు. నక్షి డిజైనింగ్ అంతా కూడా కాపర్ జరీ వచ్చింది. అండ్ డౌన్ సైడ్ కూడా సేమ్ మనకి ఓన్లీ బార్డర్ లో లాస్ట్ ఎడ్జ్ మాత్రమే మనకి గ్రీన్ కలర్ అనేది రావడం జరిగింది. రిమైనింగ్ అంతా కూడా బార్డర్ వచ్చేసి మనకి కాపర్ జరీ రావడం జరిగిందండి డిఫరెంట్ స్టెప్స్ లో. ఫస్ట్ స్టెప్ లో చూసుకున్నట్లయితే మనకి పీకాక్స్ అనేది లీవ్స్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. నెక్స్ట్ స్టెప్ లో మనకి సీక్వెన్స్ డిజైన్ అండ్ మళ్ళీ ఫ్లవర్స్, మళ్ళీ సీక్వెన్స్ డిజైన్, మళ్ళీ ఫ్లవర్స్, ఇలా ఆల్టర్నేట్ గా మనకి చాలా బిగ్ సైజ్ లో బార్డర్ కాపర్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో బాడీ ఆఫ్ ది శారీ చూసుకున్నట్లయితే ఇలా పింక్ కలర్. సో ఒకటి అబ్జర్వ్ చేస్తే మనము జనరల్గా శారీస్ మీద ఓన్లీ సిల్వర్ డిజైనింగ్ ఉంటుంది, లేకపోతే గోల్డెన్ జరీ ఉంటుంది కదా. సో మనకి ఈ శారీస్లో ఏంటి అంటే సిల్వర్ జరీ ఉంటుంది, మళ్ళీ గోల్డెన్ జరీలో కూడా డిజైనింగ్ అనేది రావడం జరుగుతుంది. సో పింక్ కలర్ మీద మనకి సిల్వర్ ఎక్కువ అపియర్ అవుతుంది కాబట్టి సిల్వర్ జరీతో ఇలా కంప్లీట్గా డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. అండ్ అక్కడక్కడ చూసినట్లయితే మనకి గోల్డెన్ జరీ తోటి ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ గోల్డెన్ జరీ మీద కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫ్లవర్స్ అండ్ లోపల కూడా చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు. అండ్ ఈ శారీకి పళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా థిక్ గ్రీన్ కలర్ మీద గోల్డెన్ జరీతో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో చాలా స్టెప్స్ లో వచ్చాయి. సో ఫస్ట్ స్టెప్ లో చూసుకున్నట్లయితే మనకి ఇలా గోల్డెన్ జరీ వచ్చి మనకి లీవ్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి సీక్వెన్స్ డిజైన్. అండ్ నెక్స్ట్ స్టెప్ లో చూసుకున్నట్లయితే మనకి ఇలా మళ్ళీ గోల్డెన్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ ఉందండి. శారీ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఏదైతే కలర్ ఉందో గ్రీన్ కలర్, సేమ్ అదే గ్రీన్ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ సేమ్ మనకి శారీ బార్డర్ ఎలా అయితే కోపర్ డిజైనింగ్ వచ్చిందో మనకి బ్లౌజ్ పీస్కి మాత్రం కోపర్ జరీ కాకుండా ఇలా గోల్డెన్ జరీతో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ గ్రీన్ కలర్ మీద. అండ్ థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 7,500 రూపీస్ పడుతుందండి. సో కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో రావడం జరిగిందండి. ఈ శారీకి మనం అప్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే పింక్ కలర్ వచ్చిందండి, రాణి పింక్ కలర్. ఆ పింక్ కలర్ మీద కంప్లీట్గా మనకి కాపర్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ మీద ఇలా 2 స్టెప్స్ డిజైనింగ్ ఇచ్చారండి. అది కూడా కాపర్ డిజైనింగ్ అనమాట, కాపర్ జరీతో వచ్చింది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి పీకాక్స్ రావడం జరిగింది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఇలా క్రాస్గా డయాగోనల్ షేప్లో మనకి కాపర్ జరీతో డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ బాడీ ఆఫ్ ది శారీ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ మీద సిల్వర్ అనేది చాలా ఎక్కువ అపియర్ అవుతుంది కాబట్టి మనకి బ్లూ కలర్ మీద సిల్వర్ జరీతో కంప్లీట్గా లీవ్స్ డిజైన్, ఫ్లవర్స్ డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ అక్కడక్కడ ఫ్లవర్స్ చూసుకున్నట్లయితే మనకి కోపర్ జరీతో డిజైనింగ్ రావడం జరిగింది. ఆ ఫ్లవర్స్ లోపల కూడా మనకి ఇలా బుటాస్ వచ్చాయి. బుటాస్ వచ్చేసి మళ్ళీ సిల్వర్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కి సంబంధించినట్టుగా కోపర్ జరీతో మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. రిమైనింగ్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఈ శారీకి మనము పళ్ళు చూసుకున్నట్లయితే మనకి పింక్ కలర్ వచ్చింది కదా, సేమ్ పింక్ కలర్ మీద గోల్డెన్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అప్ సైడ్ వచ్చేసి మనకి 2 డిఫరెంట్ షేడ్స్ పింక్ అండ్ బ్లూ షేడ్స్లో ఇలా నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఈ శారీకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందండి. సో అటాచ్ బ్లౌజ్ పీస్ మనకి శారీ కాంట్రాస్ట్ కలర్ బ్లూ కాబట్టి పింక్, సో మనకి థిక్ పింక్ కలర్ వచ్చింది అనమాట. పింక్ కలర్ మీద మనకి శారీ బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అలానే బోర్డర్ డిజైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఓవరాల్గా ఈ శారీ ప్రైసింగ్ చూసుకున్నట్లయితే 8,250 రూపీస్ పడుతుందండి. సో కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చేసి యాష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. బాడీ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి యాష్ కలర్ ఇచ్చారు.
బోర్డర్స్ వచ్చేసి మనకి ఇలా పింక్ కలర్స్ రావడం జరిగింది. సో అప్ సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ మీద గోల్డెన్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. అండ్ డౌన్ సైడ్ బోర్డర్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి పింక్ కలర్ మీద ఇలా గోల్డెన్ జరీతో డిజైనింగ్ అనేది పీకాక్స్ ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి అక్కడే చూసుకున్నట్లయితే ఇలా బూటాస్ వచ్చేసి సిల్వర్ కలర్, అంటే మనకి యాష్ కలర్ సారీ కాబట్టి సిల్వర్ జరీతో డిజైనింగ్ వచ్చింది. అండ్ ఈ బుటాస్ లోపల కూడా మనం చూసుకున్నట్లయితే ఒక స్టెప్ వచ్చేసి మనకి ఇలా గోల్డెన్ జరీ డిజైనింగ్ వచ్చి మళ్ళీ దాని లోపల సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి ఇలా డయాగోనల్గా మనకి గోల్డెన్ జరీ ప్రింటింగ్ అనేది రావడం జరిగింది. అండ్ బాడీ ఆఫ్ ది శారీ చూసుకున్నట్లయితే మొత్తం యాష్ కలర్ మీద మనం చూసుకున్నట్లయితే బుటాస్ వచ్చాయి. ఈ బుటాస్ వచ్చేసి మనకి గోల్డెన్ జరీతో ప్రింట్ చేయడం జరిగింది. అండ్ యాష్ కలర్కి కొంచెం ఎలివేట్ అవ్వడానికి మనకి ఈ బోర్డర్స్ అన్నీ వచ్చేసి ఇలా కొంచెం బ్లాక్ కలర్లో రావడం జరిగింది. అండ్ ఈ బుట్ట లోపల కూడా మనం చూసుకున్నట్లయితే పీకాక్స్ వచ్చి సిల్వర్ జరీతో రావడం జరిగింది యాష్ కలర్లో. అండ్ రిమైనింగ్ శారీ అంతా చూసుకున్నట్లయితే మనకి లీవ్స్ వచ్చాయన్నమాట. లీవ్స్ అన్నీ కూడా ఈ విధంగా మనకి గోల్డెన్ జరీతో రావడం జరిగింది. సో ఈ శారీకి మనకి పళ్ళు చూసుకున్నట్లయితే పింక్ కలర్ వచ్చిందండి. సో బోర్డర్ కలర్ పింక్ కలర్ మీద కంప్లీట్గా గోల్డెన్ జరీతో ఫ్లవర్స్ సీక్వెన్స్ డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ శారీకి అటాచ్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి. సో శారీ కాంట్రాస్ట్ కలర్, బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో కొంచెం థిక్ కలర్లో మనకి ప్లెయిన్ పింక్ కలర్ అనేది రావడం జరిగింది. అండ్ బోర్డర్స్ కూడా మనకి శారీకి ఏ విధంగా బోర్డర్స్ వచ్చాయో సో డిజైనింగ్ కోసం మనకి బ్లౌజ్కి కూడా సేమ్ బోర్డర్స్ అనేది రావడం జరిగిందండి. సో ఓవరాల్గా ఈ శారీ వచ్చేసి మనకి 6,950 రూపీస్ పడుతుంది. సో కలెక్షన్లో మనం చూస్తున్న ఫైనల్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చిందండి. సో బోర్డర్స్ వచ్చేసి పింక్ కలర్ అండ్ బాడీ ఆఫ్ ది శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్. సో బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి పింక్ కలర్ మీద గోల్డెన్ జరీ రావడం జరిగిందండి. అండ్ డౌన్ సైడ్ బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి పింక్ కలర్ మీద కాపర్ జరీ రావడం జరిగింది. అలానే సిల్వర్ జరీ కూడా వచ్చింది. 3 స్టెప్స్ లో వచ్చాయి. ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే ఇలా కాపర్ జరీతో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సెకండ్ స్టెప్ లో చూసుకున్నట్లయితే మనకి పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. పీకాక్స్ ఒక్కటి మాత్రం వచ్చేసి మనకి కాపర్ జరీతో డిజైనింగ్ వచ్చింది. అండ్ ఫ్లవర్స్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ లో చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఈ విధంగా ఫస్ట్ స్టెప్ ఏదైతే వచ్చిందో సేమ్ స్టెప్ అలానే వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టెప్ లో ఇలా డయాగోనల్ గా మనకి కాపర్ జరీ డిజైనింగ్ పింక్ కలర్ మీద రావడం జరిగిందండి. సో శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ వచ్చిందండి. గ్రీన్ కలర్ మీద ఈ విధంగా మనకి ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ అన్ని కూడా సిల్వర్ జరీతో రావడం జరిగింది. అండ్ మనకి పీకాక్స్ వచ్చాయి. పీకాక్స్ కి లీవ్స్ లోపల పీకాక్స్ లాగా రావడం జరిగింది అనమాట. ఈ లీవ్స్ వచ్చేసి మనకి కాపర్ జరీతో ఇవ్వడం జరిగింది. అండ్ లోపల పీకాక్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ డిజైనింగ్. అండ్ పీకాక్ లోపల కూడా మనకి ఈ విధంగా ఫెదర్ చూసుకున్నట్లయితే ఒక ఫెదర్ వచ్చేసి కాపర్ జరీతో చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు పీకాక్స్ ని కూడా. అండ్ ఈ శారీకి మనం పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా పింక్ కలర్ మీద గోల్డెన్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా కంప్లీట్గా సీక్వెన్స్ డిజైన్ రావడం జరిగింది గోల్డెన్ జరీ తోటి. అండ్ ఈ శారీకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందండి. అటాచ్ బ్లౌజ్ పీస్ కలర్ వచ్చేసి మనకి శారీ కాంట్రాస్ట్ కలర్ అండ్ బోర్డర్ కలర్ థిక్ పింక్ కలర్ అనమాట. అండ్ మనకి సేమ్ శారీకి ఎలా అయితే బోర్డర్ కాపర్ జరీతో వచ్చింది అండ్ సిల్వర్ జరీతో వచ్చిందో మనకి సేమ్ బోర్డర్ అనేది బ్లౌజ్లో కూడా కంటిన్యూషన్ వచ్చింది. సో ఈ శారీకి ఓవరాల్గా ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 6,500 రూపీస్ పడుతుందండి. సో చూసారు కదా, ఇవాల్టి కలెక్షన్లో నేనైతే మీకోసం మంచి మంచి కంచిపట్టు శారీస్ అయితే చూపించాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. సో కలెక్షన్లో మీకు కానీ ఏదైనా శారీ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదు మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అన్నా సరే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి చందన బ్రదర్స్ అని టైప్ చేశారంటే మీ నియర్ బై బ్రాంచ్ వచ్చేస్తుంది. ప్రెజెంట్ మనం అయితే ప్యాట్నీ సర్కిల్ బ్రాంచ్లో ఉన్నాము. అండ్ ఓవరాల్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనకి ప్యాట్నీ సర్కిల్లోనే కాకుండా జహీరాబాద్, వికారాబాద్, షాద్ నగర్ అలానే తుర్కయంజల్లో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ అలానే మంచి మంచి శారీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.